హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కుకింగ్ స్టైల్. ఈరోజు మనం చికెన్ కర్రీ తయారు చేసుకోవడం చూద్దామండి. దాన్ని చూసే ముందు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు వస్తాయండి, అవి చూస్తారండి, అందుకోసం చెప్తున్నాను. తయారీ విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా మనం కళాయి పెట్టుకోవాలి, పొయ్యి మీద స్టవ్ వెలిగించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కళాయి వీటెక్కనివ్వాలండి. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కనివ్వాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది కాబట్టి పచ్చిమిర్చి ఒక 5 వేసుకుంటున్నామండి. కరివేపాకు కొంచెం ఒక 2 రెబ్బలు. ఇది బాగా ఫ్రై అవ్వడం వల్ల ఆనియన్స్ వేసుకున్నాం. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తుందండి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి. ఈ లోపల మనం పేస్ట్ తయారు చేసుకుందామండి. చికెన్ కర్రీకి అల్లం ముక్కలు వేస్తున్నామండి, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నామండి, ఆనియన్స్ అండి మీడియం సైజ్ కట్ చేసి వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం 1 స్పూన్ అన్నమాట జీలకర్ర. ఇప్పుడు ఇది పేస్ట్గా తయారు చేసుకుందామండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఆనియన్స్ చూసారండి కొంచెం కలర్ వచ్చాయి, ఇంకొంచెం వేగాలండి. ఎంత బాగా వేగితే అంత కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ పచ్చివాసన రాదన్నమాట. అది చూసారు కదండి, బాగా కలర్ వచ్చింది రెడ్గా. ఇప్పుడు మనం పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దామండి. ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నామండి, ఎందుకంటే చికెన్కి కారం ఉంటుంది కానీ బాగోదండి. చికెన్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, తక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగోదు. దీన్ని కొంచెం కలుపుకుందాం. కొంచెం వేగనివ్వండి. ఇది బాగా ఏగుతుందండి. కొంచెం ఏగే లోపల మనం ఈ లోపల చికెన్ రెడీ చేసుకుందాం. కేజీ చికెన్ తీసుకున్నానండి, దీన్ని కడిగేసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, మసాలా అంతా ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్గా అయిపోయింది చూసారా. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి, పచ్చివాసన రాకుండా ఉంటుంది అన్నమాట. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం చికెన్ అంతా కలుపుకుందామండి, మసాలా పట్టే వరకు. చూసారు కదండి, మొత్తం అంతా కలిపాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టుకుందామండి ఒక 5 నిమిషాల్లో. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెడుతున్నానండి. కొంచెం మంట తగ్గించి పెట్టుకుందామండి. వాటర్ అంతా దీంట్లో బయటకు వచ్చేసాను. మంట తగ్గించి ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారు కదండి, వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఇలా వస్తుంది వాటర్. ఈ వాటర్లోనే మనకి చికెన్ మొత్తం ఉడికిపోతుంది, ఎందుకంటే ఇది బాయిలర్ కోడి కాబట్టి. మళ్ళీ కలుపుకొని ఉంచుకుందాం. దీన్ని అలాగా ఒక 10 నిమిషాలు ఉంచుదామండి, మగ్గనిద్దాం. అందులోనూ వాటర్లో మొత్తం దగ్గర అయినంత వరకు ఉంచితే అందులో చికెన్ మొత్తం ఉడికిపోద్దండి. మళ్ళీ మూత వేసేస్తున్నానండి. ఒకసారి చూద్దామండి కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూసారు కదండి, కర్రీ దగ్గరికి అయింది. ఇంకా దగ్గరికి అవ్వాలండి. చికెన్ ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. ఉడికిపోయిందండి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తాం. కొంచెం ఆయిల్లో పెట్టుకుందామండి, వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇది ఇంకే లోపల మనం కొంచెం టమాటా పేస్ట్ తయారు చేసుకుందాం. ఒక 3 టమాటీలు తీసుకుంటుందండి, ముక్కలుగా కట్ చేసుకుందాం. దీన్ని పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. కర్రీని కలుపుదామండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారు కదండి, ఆ వాటర్లోనే చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ యాడ్ చేసుకుందాం, టమాటో పేస్ట్.
కలుపుకుందాం. ఇప్పుడు మరి కొంచెం వాటర్ అవుతాయండి. ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంచుదామండి, ఎందుకంటే టమాటా మొత్తం ఉడకాలి కదా పేస్ట్, లేకపోతే పచ్చివాసన వేస్తుంది. మళ్ళీ మూత వేసుకుందాం. కర్రీ ఉడికిందో చూసేద్దామండి, దగ్గరికి అయిపోతుంది. చూసారు కదండి, దగ్గరికి అయిపోయింది. ఎక్కడైనా బ్యాలెన్స్ ఉంటే ఇందులోనే ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తాను, కేజీ కాబట్టి అందుకని ఒక స్పూన్ వేస్తాను. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 మినిట్స్ ఉంచాలండి ఇలాగా. ఉప్పు సాలకపోతే వేసుకోండి, నేను ఇంకొంచెం సరిపోలేదు. ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు మరి కొంచెం యాడ్ చేస్తాను. మీరు కొంచెం చెక్ చేసి వేసుకోండి, లేదంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. దించే ముందు కొద్దిగా పుదీనా వేస్తున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కస్తూరి మెంతి యాడ్ చేస్తాను. దీన్ని కర్రీ రెడీ అయిపోయిందంటే ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుంటాను. చూసారు కదండి, ఇలాగ రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను చేశాను, మీరు కూడా ఇలా చేసి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.